10 దాటితే గాని పక్క దిగవు. ఈ రోజేంటి పెందల కాడ లేచావు? బా నేను లేవ్వలేదమ్మా, ఆ సూరిగాడే పారు, నుండి వచ్చి అత్తయ్య మేడ పైన బట్టలు తీసుకురమ్మా, వర్షం పడేట్టుగా ఉంది. ఓకే అత్తయ్య. అలాగే వచ్చేటప్పుడు కొంచెం వాటర్ కూడా తీసుకొని రావా? నువ్వెళ్ళి తీసుకోలేవా? నేను పైకెళ్ళి బట్టలు తీసుకొస్తాను. రాణి, వెళ్ళి వంట చెయ్యి. టైం ఎంతుందో తెలుసా? రోజు నేనెందుకు, పారు చేస్తుందిలే. పారు ఏంటే, వదిన అనలేవా? నేననను. పారు బట్టలు మడతెడుతుంది కదా, నువ్వు వెళ్ళి చెయ్యి. రాత్రి నేను చేస్తానులే. ఆహాహా, కోడల్ని మాత్రం కదిపోకుండా చూసుకో, ఇంట్లో ఉన్న కూతుర్ని మాత్రం కష్టపెట్టు. బ్రేక్ఫాస్ట్ నేనే చేశానుగా రాని. నేను నీతో మాట్లాడలే, అమ్మతో మాట్లాడుతున్నా. అనవసరంగా నువ్వు మధ్యలో రా. రాణి, ఏంటా మాటలు? పెద్ద చిన్న తేడా లేదా? వదిన బయట మనిషి కాదు. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం వండను. అయినా మా ఆయన ఏదో ఊరికెళ్తే నేను హ్యాపీగా ఉందామని ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చాక కూడా నాకే పనులు చెప్తున్నారు. సరే అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా మీరు. అలాగే. ఏమైంది? ఏమైంది పారు? మార్నింగ్ నుంచి పనులు చేసి చేసి అలసిపోయాను. అమ్మ రాణి కూడా ఉన్నారు కదా, హెల్ప్ చేయలేదా? రాణి ఏమో ఊరికే గొడవ పెట్టుకుంటుంది, అత్తయ్యకేమో ఒంట్లో బాగాలేదు, అందుకే నేనే చేయాల్సి వచ్చింది. చేసి చేసి చాలా సఫకేటింగ్గా ఉంది. మనం అందరం ఒకే ఫ్యామిలీ కదా, చెల్లికి కలవడానికి కొంచెం టైం పట్టిద్ది. నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు నాకు ఆఫీస్ ఆఫ్ ఉంది, బయటికి వెళ్దామా? ఓకే, బట్ అత్తయ్య ఏమంటారో. అమ్మని నేను మేనేజ్ చేస్తాను కదా. అయితే ఓకే. అమ్మా, నేను పారు బయటికి వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తాం. ఇప్పుడెందుకురా బయటికి? ఊరికే అమ్మా, ఈరోజు వీక్ ఆఫ్. పారు కూడా బోరు కొడుతుందంట, అందుకే అలా బయటికి వెళ్ళి ఈవినింగ్ వస్తాం. మరి ఇంట్లో వంట వరకు ఎవరు చేస్తారు? ఒక్కరోజుకే కదమ్మా, బయట నుంచి తెప్పించుకోండి. అయినా నువ్వు చెల్లే కదా. అయినా ఏమొద్దులే అమ్మా, అసలే డాక్టర్ కూడా నేను బయట తినొద్దని చెప్పారుగా. అవునరా, మీరు బయట తిని మేము బయట తిని ఎందుకురా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం? పైగా డబ్బు ఖర్చు కూడాను. ఇలా వచ్చిన జీతానంతా వృధా చేస్తారా? అయినా ఎక్కడికి వెళ్తారు? సెలవు రోజున ఇంట్లో ఉండు. అమ్మా పారు, వాడు అలాగే అంటాడు, నువ్వు వెళ్ళి వంట పని చూడు. అయినా ఒక్క రోజుకి ఏమవుతుందమ్మా? నువ్వు ఊరుకోరా, అది వెళ్ళిపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు? అయినా మీ ఇద్దరు బయటికి వెళ్తే ఇంట్లో ఉండి మేమేం చేయాలి? ఛీ, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? నీకు ఫేవర్ ఉంది కదా, నిన్ను వదిలేసి ఎలా వెళ్తా చెప్పు. నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి. సరే. టైంకి టాబ్లెట్లు వేసుకో. పారు, బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేయమ్మా. అమ్మా, తనకు బాగాలేదు, ఈరోజేం పనులు చెప్పకు. కావాలంటే రానీకి చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకు అత్తగారిల్లుంది, నేను ఇక్కడ పనులు చేయడానికి రాలేదు. అయినా రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నామని ఫ్రీగా తింటూ కూర్చుందాం అనుకుంటుందేమో. పనులు కూడా చేయాలని చెప్పు తనకి. రాణి, పెద్ద చిన్న లేదా? నీకు మీ అత్తగారు ఇలాగో, తనకిది ఫ్యామిలీ. మీ అత్తగారింట్లో ఇలాగా మాట్లాడతావా? ఎందుకు రేపు దాన్ని అంటున్నావు? అయినా అది అన్న దాంట్లో తప్పే ఉంది. అత్తారిల్లన్నాక అన్ని పనులు చేయాలి. ఇలా జ్వరం వచ్చిందని పడుకుంటే ఇల్లు ఎలా గడుస్తుంది?
నీ కూతురు హస్బెండ్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడని చెప్పి అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి వచ్చేసింది. అయినా పర్లేదు. నీ కోడలు మాత్రం ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మా నాన్నని చూడడానికి వెళ్ళకూడదు. పైగా జ్వరం. అయినా నీకు సేవలు చేసి పెట్టాలి. ఒక ఆడదానం అయ్యి ఉండి ఇంకొక ఆడదాని బాధ అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? పెళ్ళం కోసం నన్నే ఎదురిస్తావా? అదేం తీసుకొచ్చింది పుట్టింటి నుంచి? అసలు ఏముంది తేవడానికి? తనను ప్రేమగా మహారాణిలా చూసుకునే ఇల్లు వదిలేసి ఏ అమ్మాయినా అత్తగారింటికి ఆస్తి చూసి ఇక్కడ పనులు చేసి మాటలు పడటానికి వస్తుంది అమ్మా. ఏ అమ్మాయికైనా అమ్మగారిల్లు అలాగో అత్తగారిల్లు అంతకన్నా ఎక్కువ అమ్మా. ఇదొక ఫ్యామిలీ, కానీ ఇక్కడ ఎవరికి తన ఫ్యామిలీ మెంబర్లా కాదు. అందుకే తనను మంచిగా చూసుకునే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానమ్మా. పారు, బట్టలు ప్యాక్ చేసుకో. నాకు ఆస్తి అంతస్తులు అవసరం లేదమ్మా. నేను నిన్నెంత ప్రేమిస్తాను, నా పిల్లాన్ని కూడా అంతే ప్రేమిస్తాను. కావాలంటే నువ్వు రావచ్చు తన ఇంటికి. నా భార్య అక్కడుంటే అదే నా ఇల్లు. అయినా పెళ్లి గురించి ఇంకొక ఆడదానికి చెప్తున్నా చూడు. ఆగరా. ఇన్నాళ్ళు ఒక అత్తగా అమ్మగా ఆలోచించాను కానీ ఒక ఆడదానిలా ఆలోచించలేదు. మా అత్తగారు నన్ను ఎలా చూసిందో నేను అలాగే చూడాలనుకున్నాను. ఈసారి అలా జరగదు. నా కొడుకంటే ఎంత ప్రేమో, నా కోళ్ళన్నా అంత ప్రేమ. మేమేమైనా తప్పుగా ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అత్తయ్య. ఐఎమ్ సారీ వదిన. అంటే అన్నయ్య చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనే కోపం తప్ప నీ మీద ద్వేషం లేదు. నా కోడలున్న చోటే నేనుంటాను. ఆడదాన్ని అర్థం చేసుకునే మగాడికి అన్నాను అని గర్వంగా ఉందిరా.